కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో బానకచర్ల అంశం ప్రస్తావనకే రాలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చ ఉండదన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగింది అన్నారు. విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం. వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము. తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు. సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. విషయంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ డ్యామేజ్ అయింది. దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పిండ్రు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు